రూ. 10 ఇడ్లీ ఉంటే చాలు 10 బకెట్ల సాంబార్ అయినా ఇట్టే జుర్రేస్తాం. అంత కమ్మగా ఉండే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఓ టీ గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసేసి శుభ్రంగా కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. ఇవి నానేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేసి దోరగా వేయించి చల్లారాక మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఉసిరికాయ అంత చింతపండు కూడా నానబెట్టేసుకోండి. నెక్స్ట్ కందిపప్పులోకి పొడవుగా చీల్చుకున్న 3 పచ్చిమిరపకాయల ముక్కలు, మీడియం సైజ్ 1 టమాటా అండ్ 1 ఉల్లిపాయ, 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి. అండ్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసేసి వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవడం కోసం కడాయిలోకి 1 గంట నూనె వేసుకుని పోపు దినుసులు అన్నీ కూడా వేసి కరివేపాకు కూడా వేసి చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 టమాటా ముక్కలు